ఎవరికైనా సరే తమలా ఆలోచించే వాళ్ళతో స్నేహం కుదురుతుంది. ఒక్కసారి స్నేహితులైతే ఒకరి భావాల్ని ఒకరు పంచుకుంటారు. తమ బంధాన్ని బలపరుచుకుంటూ ఎన్నో త్యాగాలు చేస్తారు. అందుకే మానవ సంబంధాలన్నింటిలోకి స్నేహబంధం గొప్పదిగా నిలుస్తోంది. ఫ్రెండ్షిప్ విలువను చాటుతూ పేజీల కొద్దీ కవితలు రాసిన కవులున్నారు. అయితే ఈ కథలో స్నేహమే ఊపిరిగా బతికే ఇద్దరు ప్రాణమిత్రులు బద్ధ శత్రువులయ్యారు. ఒకరిని ఒకరు చంపుకున్నారు. అందుకు కారణం ఏమిటన్నది పోలీసులకు అంతుపట్టలేదు. ఆ మిస్టరీ కేసు హిస్టరీని ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టరీలో చూద్దాం. ఏ నేరం జరిగినా క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్, మారణాయుధాల వంటి కొన్ని ఆధారాలు దొరుకుతాయి. ఒకవేళ అవి లేకపోతే మృతుల కాల్ డేటా ద్వారా హంతకుల్ని పట్టుకునే వీలుంటుంది. విచిత్రంగా ఈ కేసులో ఆధారాలు ఏవీ కనిపించలేదు. అందుకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈయన ఇన్స్పెక్టర్ ప్రతాప్. ఓ జంట హత్యల కేసు ఈయన నిద్ర లేకుండా చేస్తోంది. ఇతను రాజు, చనిపోయిన ఇద్దరిలో ఒకడు. మంచి ప్రాక్టీస్ ఉన్న లాయర్. చదువులో చిన్నప్పటి నుంచి జీనియస్సే. తన తెలివితేటలతో టేకప్ చేసిన ప్రతి కేసును నెగ్గేవాడు. కింది కోర్టుతో పాటు హైకోర్టులో కూడా మంచి పేరుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన రాజు తన ప్రాక్టీస్ తో సిటీలో 4 భవనాలు కట్టాడు. చుట్టుపక్కల ఊళ్ళలో ఏ గొడవలు జరిగినా జనం రాజు దగ్గరికే వచ్చేవాళ్ళు. ఏ పంచాయతీ అయినా ఇట్టే తేల్చేసేవాడు. ఇతడు వెంకటేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి. చనిపోయిన ఇద్దరిలో రెండోవాడు. రాజుకు ప్రాణ స్నేహితుడు. ఓ ల్యాండ్ కేసులో రాజుకు పరిచయమయ్యాడు. ఆ కేసు గెలవడంతో వెంకటేష్ కు పెద్ద తలనొప్పి తీరిపోయింది. అప్పట్నుంచి ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. రాజు ఇంట్లో ఫంక్షన్స్ కు వెంకటేష్ కుటుంబాన్ని, వెంకటేష్ ఇంట్లో ఫంక్షన్స్ కి రాజు ఫ్యామిలీని పిలిచేంతగా వారి స్నేహ బంధం అల్లుకుపోయింది. కానీ ఓ రోజు ఇద్దరు శవాలే కనిపించారు. లాయర్ రాజుకు, రియల్టర్ వెంకటేష్ కు శత్రువులు ఉండడం సహజమే. వెంకటేష్ పరిచయమైన కొన్నాళ్ళకే కోట్లు సంపాదించాడు రాజు. వెంకటేష్ ప్రత్యర్థుల్ని కానీ, రాజు క్లయింట్స్ ని కానీ ప్రశ్నిస్తే ఈ కేసులో క్లూ దొరకొచ్చు. కానీ ఇక్కడే ఇన్స్పెక్టర్ ప్రతాప్ అంచనాలు తప్పాయి. హత్యకు వాడిన మారణాయుధాలపై ఫింగర్ ప్రింట్స్ రాజు, వెంకటేష్ శత్రువుల వేలిముద్రలతో సెట్ కాలేదు. పోనీ వేరే ఎవరైనా హత్య చేసి ఉంటారా అని పరిశీలిద్దామంటే మారణాయుధాలపై రాజు, వెంకటేష్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అందుకే ఈ కేసు మిస్టరీగా మారింది.
రాజు ఫ్యామిలీని ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికెళ్లాడు ఇన్స్పెక్టర్. మీరెవరు అని రాజు ఫ్రెండ్ని అడిగాడు. రాజు ఇది వరకు నాకు డబ్బు సాయం చేశాడు, అది తిరిగిస్తే వాళ్ళ కుటుంబానికి సాయంగా ఉంటుందని డబ్బివ్వడానికి వచ్చారన్నాడు ఆ ఫ్రెండ్. ఇక్కడ ప్రతాప్ కు హత్యకు సంబంధించిన క్లూ ఏదీ దొరకలేదు. రాజుకి వెంకటేష్ కు మధ్య ఎప్పుడు మనస్పర్ధ రాలేదని, ఇద్దరు కుటుంబాలు స్నేహంగా ఉండేవని అర్థమైంది. మరి ఒకరినొకరు ఎందుకు హత్య చేసుకున్నారు తేల్చడం కష్టమే అనిపించింది ఇన్స్పెక్టర్ కి. మర్నాడు ఉదయం వెంకటేష్ ఇంటికెళ్లాడు ప్రతాప్. వెంకటేష్ ధనవంతుడు, రియల్ ఎస్టేట్ లో బాగానే సంపాదించాడు. అతని కుటుంబ సభ్యులు కూడా రాజుపై ఎలాంటి అనుమానము వ్యక్తం చేయలేదు. పైగా రాజు సాయం చేయడం వల్లే ఈ రోజు తాము ఈ స్థితిలో ఉన్నామంటూ అతన్ని మెచ్చుకున్నారు. ప్రతాప్ కేమీ అర్థం కాక స్టేషన్ కి బయలుదేరాడు. కేసు మిస్టరీని ఛేదించాలంటే ఏం చెయ్యాలో పాలుపోలేదు అతనికి. సాక్ష్యాధారాలేవి లేవు కాబట్టి కేసును మూసేయాలా అని ఆలోచించాడు. చివరిగా మరోసారి ప్రయత్నిద్దామనుకున్నాడు. జూనియర్స్ అడిగితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనిపించింది ఆయనకి. రాజు దగ్గర జూనియర్స్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని ఆరా తీశాడు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానాలు చెప్పారు, కానీ ఏ ఒక్కరి నుంచి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చంపుకునేంత వైరం ఎందుకు వచ్చింది? ఈ మిస్టరీ రహస్యంగానే ఉండిపోతుందా? ఇన్స్పెక్టర్ హెడ్ హీట్ ఎక్కిపోయింది. ఒకరికి ఒకరు సాయం చేసుకుని ఇద్దరు డెవలప్ అయ్యారు, మంచి స్నేహితుల్లా మెలిగారు. మరి ఒకరిని ఒకరు ఎందుకు చంపుకున్నారు? ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని హత్యలు జరిగిన చోట మరోసారి గమనించారు ఇన్స్పెక్టర్ ప్రతాప్. అక్కడ ఆయన ఏం చూశాడో షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసు.